That's not doing it for others. జై శ్రీరామ్. అయ్యో జై శ్రీరామ్ ఒకసారేనండి. That's the energy that we would like to look today. So the time when the world is mesmerized with Bhakti of Rama, today International Startup Foundation is here to celebrate victory in Bhadrachalam in Srinidhi Residency. I thank all the board members, founders, co-founders of International Startup Foundation, all the startups, all the investors who have traveled across the nations to come here, families who have taken their personal time to support this initiative. Thank you so much, and all our media friends. Without your support, our journey would not have been so easy. Thank you so much for everyone who is here today. This is a moment that we want to celebrate our journey, what we have achieved so far, and the vision what we have for future generations. With that, I request Sheshadri Garu, our co-founder, to start the program. చూసుంటారు మీడియా మిత్రులు, ముఖ్యంగా మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ చూసుంటారు. ఇక్కడ బోత్ ఓకే. అంటే మాకు ఇక్కడ ప్రత్యేకత ఉంది. మీరు ఎంతమందికి మీకు జే చౌదరి గారు అని పేరు విన్నారా అండి? ఎవరైనా మీడియా మిత్రులంతా ఇక్కడ ఉన్నారు, విన్నారా? ఈరోజు మన ఐటీ ఉందంటే కారణం ఏంటో తెలుసా? వారి వల్ల. కొంతమంది రియల్ హీరోస్, అన్సంగ్ హీరోస్ అంటాం, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మనకి ఫస్ట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అని ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అఫ్కోర్స్ వాజ్పేయి గారు ఉన్నప్పుడు మన హైదరాబాద్లో గోల్గొప్ప టవర్స్, అదే సైబర్ టవర్స్ అంటారు, అది ఇనాగ్రేట్ చేసి మీరు చప్పట్లు కొట్టారు. ఆయన లేకపోతే ఈరోజు మన ఇన్ఫోసిస్ అని చెప్తాం, చాలామంది ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో అని చెప్తున్నాం. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి గారికి ఫస్ట్ లైసెన్స్, ఆ లైసెన్స్ రాజ్ యుగంలో లైసెన్స్ ఇవ్వకపోయి ఉంటే వీరు మళ్ళీ మనకి ఈరోజు ఐటీ ఉండేది కాదు. విప్రోకి 4 ఎకరాలు అక్కడ మన సైబర్ టవర్స్ పక్కన ఇచ్చివ్వకపోతే అవ్వదు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, అసలు వాళ్ళు సెక్రటరీ నార్మల్గా ఐటీ మన పాలిటీషియన్స్ సెక్రటరీస్ అంటే చాలామంది దూరం అనుకుంటారు, అబ్బా వీళ్ళు ఏం చేస్తారు. ఆయన 70 ఏళ్ళు ఆయన అంటే గురుగారు విత్ యువర్ పర్మిషన్సే క్యాన్సర్ సర్వైవ్డ్. అంటే మన రాముల వాళ్ళు దీంతో ఇంత ఎనర్జీ పెట్టుకుని ఆయనకి కూర్చుని చక్కగా ఉండొచ్చు, అయినా చేస్తారు. ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అంటున్నారు ఆయన. అందుకోసం మనం అందరం రిటైర్ అవ్వకుండా వారు. అలాగే ఈరోజు మనకి ఇక్కడ ప్రెసిడెంట్ మా శ్రీనిధి రెసిడెన్సీలో మా మామగారు అఫ్కోర్స్ అందరు దీన్ని చెప్తారు, దీని ప్రెసిడెంట్ ఏంటో కూడా రామ్ స్వరూప్ బాబాయ్ గారు అఫ్కోర్స్. బట్ ఏంటంటే ఇక్కడ ప్రెసిడెంట్ అంటే యుఎస్ నుంచి, యూకే నుంచి, జర్మనీ నుంచి, ఇక్కడ అంతా ఉన్న మా మిత్రులంతా, సింగపూరు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంకా అంతా ఫస్ట్ టైం అసలు మన భద్రాచలంలో రావడం. వాళ్ళందరూ ఏదో చేయాలి. 3 రోజులు అండి, 1 రోజు కాదు 2 రోజులు కాదు. మరి మీరు తప్పట్లు పెట్టాలి. మీ భద్రాచలం పొలిటీషియన్స్ వచ్చి ఉంటారు, ఏదో చెప్పుకుంటారు, ఏదో చెప్తారు. ఇది వీళ్ళందరూ చేస్తూ మా ఆర్గనైజేషన్ ద్వారా ముఖ్యంగా నేను ఒకళ్ళు మర్చిపోకూడదు, అది మా రామ్ స్వరూప్ బాబాయ్ గారు. మీ అందరికీ తెలుసు, ఆయన అయోధ్య గురించి మనంతా చేశారు. అలాగే స్వయంగా యుఎస్లో ఈరోజు అన్నిటికీ ఆయన లేకపోయి ఉంటే మేము అందరం అసలు ఇక్కడ ఉండం. మా గురువుగారు వారి ఇదితో రామ్ స్వరూప్ బాబాయ్ గారు మీకు రావాలి, ఆయన చేశారు, మీ అందరికీ తెలుసు. అలాగే ఇక్కడ జేసరే కాకుండా ఇక్కడ ఉన్న అందరూ మాకు సహకరించారు. ఈ శ్రీనిధి ఏంటంటే మా ఈ బ్యాంకెట్ హాల్కి ఒక ప్రెసిడెంట్ ఏంటంటే మాదిది మా మామగారు అత్తగారు ఉంటారు ఇక్కడ, కానీ నంబయ్యారు గారని మా తాతప్ప వాళ్ళందరూ ఇక్కడ ల్యాండ్ ఉంటే మేము ఏదో చేయాలని చెప్పి వాళ్ళు రిటైర్ అయినా కూడా మళ్ళీ ఇక్కడే ఉందామని చెప్పి మా మామగారు వాళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ ఈ అడుగు యాక్చువల్గా మన ఏ రాజవీధి మనకి ఇక్కడ ఏది వెళ్తున్నా వీళ్ళ అమ్మమ్మ గారు, మా వైఫ్ అమ్మమ్మ గారు, యాక్చువల్లీ మా అత్తగారు వాళ్ళందరూ చూపించి వెళ్తారు. ఆయన కూడా తహసీల్దార్గా చేసేవాళ్ళు, తర్వాత కోటి కృష్ణమాచార్య గారు. అంత ప్రస్తుతే కాకుండా వాళ్ళందరి కోరికంటే ఆయన నంబయ్యారు గారు ఎంతోమందికి హెల్ప్ చేశారు. మేము కూడా చెప్పాం, మనం ఇక్కడ ఏమన్నా ల్యాండ్ మార్క్ లాగా ఇది కట్టిద్దాం, హోటల్ కమర్షియల్కి ఇక్కడ కాదండి, ఇక్కడ పిల్లలకి ఎడ్యుకేషన్, బ్యాంకెట్ హాల్, ఈ బ్యాంకెట్ హాల్లో మన చిన్నజీర స్వామి కూడా ఓపెన్ చేశారు, వారు ఓపెన్ చేసిన ఇది. సో దీంతో మేము ఏం చేస్తున్నాం, కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఇటు రాముల వారి దీంతో నాకు అదృష్టం, అలాగే మా గురుగారు ఇక్కడ జే చౌదరి గారి దీంతో మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం, చెట్టు అప్పుడు చూసేవాళ్ళం, ఇప్పుడు ఆయనతో చేస్తున్నాం, అంతే తేడా. ఇప్పుడు ఆయన మమ్మల్ని ఇప్పుడు గుర్తించారు, ఎంతోమందికి ఎంతో తెలుసు అంటే ఇప్పుడు చూసాం. అలాగే ఎంతోమంది యాక్చువల్గా ఇప్పుడు మనకి ఏదొచ్చినా ఆయన పార్టీలకు అతీతంగా అందరూ ఇక్కడ మేము పొలిటీషియన్, మాది ఐఎస్ఎఫ్ అంటే ఫస్ట్ ఇట్స్ నాన్ పొలిటికల్, వీఆర్ నాట్ కనెక్టెడ్ విత్ ఎనీ పొలిటికల్, వీఆర్ నాట్ కనెక్టెడ్ విత్ ఎనీ నాట్ ఫర్ ప్రాఫిట్. నిజంగా చేసాం. ఆల్రెడీ
20,000 మంది వాలంటీర్లు దాకా మన వాలంటీర్లుగా ఏదో అందరూ డబ్బులు పెట్టి వచ్చినారు కాదు, అందరి దీనిగా వచ్చాము. అలాగే ముఖ్యంగా నేను మర్చిపోకుండా చెప్పాల్సింది వేర్ ఇస్ వెంకట్ గారు, రహీము, గిరి గారు, వీళ్ళందరూ గత 15 రోజుల నుంచి మాకు ఇక్కడ చేసి పెట్టడం అంతా చేయడం వల్ల అట్లీస్ట్ ఇది జరుగుతోంది. సో మీ అందరూ వచ్చినందుకు సో మీరు గట్టిగా చెప్పాలి. దీంతో ఇది ఆరంభం మాత్రమే. మనకి అందరూ 100 కోట్లు ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోవాలే కానీ మేము చెప్పట్లేదు. మనం చెప్పిందంతా ఏం జరుగుతుందో మీరు యాక్షన్స్లో చూస్తారు మీడియా వాళ్ళు. మీకు చెప్పింది వాట్ హ్యాపెనింగ్ ఇట్స్ రియల్లీ దేర్ ఇస్ భద్రాచలం. వీ హ్యావ్ ఫ్యూ మోర్ కమింగ్ ఇన్. నేను అందరికి చెప్తూ ఉంటుంది, ఇది మనం ఇంకా టీజరే ఇవ్వలేదు, టీజరే చెప్తున్నాం, కొంచెం ఇంకా ట్రైలర్ కూడా ఇవ్వలేదు మేము. సో మనకి చూస్తాం, మన అందరికీ ఇక్కడ ప్రమోట్ చేయాలి. ముఖ్యంగా ఈ అయోధ్య అని చెప్తారు. అయోధ్య రాముల వారు అక్కడ కేవలం బాలురాములు, మనకి ఇక్కడ వెలిసి అందరూ ఉన్న ఈ రాముల వారిని కొంచెం అంటే వాళ్ళు పిలిపిస్తారు నెగ్లెక్ట్ చేశారని నాకు అనిపిస్తుంది. మనం అందరం దీన్ని గట్టిగా చేస్తున్నాం. సో యూరోపియన్ పార్లమెంట్ నుంచి, యూకే పార్లమెంట్ నుంచి, అది యుఎస్ నుంచి రిలేట్ చేస్తున్నాం. సో విత్ ఆల్ ఆఫ్ అస్ ఈ రిట్రీట్ ఈ ఇయర్లో ఇక్కడ స్టార్ట్ అయింది. సో మళ్ళీ ముగిస్తూ అంటే ఇంకా తప్పకుండా మీ అందరూ కొంచెం గట్టిగా చెప్పాలి అని, అందరూ పాల్గొనాలని చెప్పి, దీనికి మాకు డబ్బులు అవసరం లేదు, మన తోటిన సేవ దీంతో అందరం చేయాలని చెప్పి అందరం కలిసి వచ్చిన ఇది. ఒక్కొక్కరు హై ప్రొఫైల్ ఉన్న యాజ్ ఎ సెట్ అందరూ వస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్దగానే జరుగుతుంది మనకి. అప్పుడు ఇంకా వస్తున్నారు. నెక్స్ట్ మంత్ కూడా మనకి ఇక్కడ శ్రీ మధుసూదన్ సాయి వారు వస్తామని చెప్పారు. మన అక్కడ బెంగళూరు, ఆయన రీసెంట్గా వరల్డ్స్ ఫస్ట్ ఫ్రీ మెడికల్ కాలేజ్ వారు పెట్టారు. మోదీ గారు కూడా ఇనాగ్రేట్ చేశారు. ఆయన ఎవరు భద్రాచలం, ఆయన వేద శిష్యులతో సొంతంగా ఇక్కడికి ఫిబ్రవరి 25, 26 మీడియా వాళ్ళకు కూడా నేను ముందే చెప్తాను, ఆయన కూడా వస్తా అంటున్నారు. ఆయన ఇట్లా ప్రతి ఒక్కళ్ళు మనకి అందరూ రకరకాల దేశస్తులు, ఇన్ఫ్యాక్ట్ జర్మనీ నుంచి, బెల్జియం నుంచి మనకి తెల్లవాళ్ళంటే వాళ్ళు కూడా మన రాములు అని చెప్పి వస్తామని చెప్పి మన శ్రీనిధిలోనే జరుగుతుంది ముందు. సో ఇది ఇంతతో నేను ముగిస్తాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఒక్క నిమిషం. మన అందరికీ తెలిసిన సరసాయి వారు ఇచ్చేశారు. వారు మన భద్రాచలం విస్తృతికి చెప్పడానికి. ప్లీజ్ స్వామి. ఆస్థాన స్థానాచార్య స్వామి శ్రీమాన్ గోలే సరస్వామి స్వామి వారిని వేదిక మీద రావాల్సిందిగా వాళ్ళు చేస్తున్నారు. జ్యోతి ప్రజలకు చేయవలసిందిగా శ్రీ చౌదరి గారిని వేదిక మీద రావాల్సిందిగా వాళ్ళు చేస్తున్నారు. సరసాయి గారు అలాగే జ్యోతి గారు కలిసి యువత చేస్తారు. వేదికని అలంకరించవలసిందిగా శ్రీమాన్ ప్రసాద్ స్వామి చౌదరి గారిని, శేషాద్రి గారిని, పర్టికులర్గా
మీడియా మిత్రులందరూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రావడానికి ఇది చాలా సంతోషంగా ఉంది. ఇంత రిమోట్ ఏరియాలో ఇలాంటి కాన్ఫరెన్సెస్ ఐ డోంట్ థింక్ స్టార్టప్ కాన్ఫరెన్స్ ఫస్ట్ టైం భద్రాచలంలో జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇదివరకు ఎప్పుడైనా జరిగాయి ఇక్కడ? జరిగినట్టు లేదు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ we brought all the global investors from different countries అంటే వేరే వేరే దేశాల నుంచి మన భద్రాచలం టౌన్కి వీళ్ళంతా ఈరోజు 3 రోజుల ట్రిప్. ఇట్స్ కాల్డ్ ISF బోట్ రిట్రీట్. మామూలుగా స్టార్టప్ కంపెనీలో స్టార్టప్ బూట్ క్యాంప్స్ అంటాం. స్టార్టప్ కంపెనీస్ వెళ్ళి పిచ్ చేస్తారు. తర్వాత ఎవరైతే మంచి కంపెనీస్ ఉంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంది, బిజినెస్ కూడా వస్తుంది. సో పిచ్ కాంటెస్ట్ని మామూలుగా సిటీస్లో, బెంగళూరు సిటీస్లో కానీ, హైదరాబాద్ కానీ, ముంబై కానీ, ఢిల్లీ కానీ అలాంటి నగరాల్లోనే వీటికి పరిమితం అవుతాయి. కానీ చాలామంది రూరల్ స్టార్టప్స్ ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విలేజెస్ నుంచి కూడా వస్తున్నారు. స్టార్టప్స్ మంచి ఐడియాలు తీసుకొని వస్తున్నారు. వాళ్ళకి ఇన్వెస్టర్స్ కలవాలంటే చాలా కష్టం అనమాట. అదేవిధంగా ఎవరితో బిజినెస్ తీసుకురావాలన్నా కూడా చాలా కష్టం. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలంటే మనము ఇన్వెస్టర్స్ని అలాంటి రూరల్ ఏరియాస్కి తీసుకొని రావాలి. నిన్న మన గోదావరి బోట్ క్యాంప్ వెళ్ళేటప్పుడు మేము ఫారెస్ట్ ఏరియా కూడా వెళ్ళాము. చాలామంది ట్రైబల్ వాళ్ళని చూసాం. ట్రైబల్ అంటే ఏ విధంగా వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరికీ మనం హెల్ప్ చేయాలంటే ఇన్వెస్టర్స్ని ఇక్కడ తీసుకొని రావాలా. ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు, యూ హ్యావ్ టు రహీమ్ కెనాట్ గో టు ద మౌంటైన్, రైట్? సో మౌంటైన్ హ్యాస్ కమ్ టు రహీమ్. ఇప్పుడు వీ హ్యావ్ టు చేంజ్ ది ప్రావర్బ్. అర్లియర్గా దే వర్ టెలింగ్ దట్ ఇన్ అ డిఫరెంట్ వే, బికాస్ మౌంటైన్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ టు మూవ్ టు విలేజెస్. ఆల్ రహీమ్స్ ఆర్ హియర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ విలేజెస్. సో వీఆర్ మూవింగ్. ఏ విధంగా అయితే ఆంజనేయ స్వామి సంజీవిని తీసుకురావడానికి ఒక మౌంటైన్ తీసుకొచ్చాడో లక్ష్మణ స్వామి బతికించేదానికి, ఆ విధంగా వీఆర్ బ్రింగింగ్ మౌంటైన్ ఆఫ్ ఇన్వెస్టర్స్, మౌంటైన్ ఆఫ్ CEOs, CXOs వాళ్ళందరినీ, వాళ్ళ మహాపర్వతాలు, మేరు పర్వతాలు, ఆ పర్వతాలందరినీ మన భద్రాచలం ఏరియాకి, తర్వాత రూరల్ ఏరియాకి, ట్రైబల్ ఏరియాస్కి ఎందుకు తీసుకొస్తున్నామంటే ఇక్కడ చాలామందికి స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయి. కానీ ఈ ఐడియాస్ని ఎట్లా వాళ్ళు ప్రజెంట్ చేయాలో తెలియదు, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలో తెలియదు, ఏ విధంగా బిజినెస్ తీసుకురావాలో తెలియదు. అందుకని ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టాము. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ శేషాద్రి అండ్ వేణు ఫర్ టేకింగ్ ది ఇనిషియేటివ్. ఇన్ఫాక్ట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ ఏ స్టాండింగ్ ఓవేషన్. ది కైండ్ ఆఫ్ థింగ్ వాట్ దే హావ్ డన్. దే రియలీ డిజర్వ్ దిస్ కైండ్ ఆఫ్ స్టాండింగ్ ఓవేషన్. ఎందుకంటే ఈయన ఐడియాతోనే, మాకు ఐడియా లేదు ఇట్లా భద్రాచలంకి వెళ్ళాలా, కూర్చోండి, భద్రాచలంకి వెళ్ళాలా, ఇట్లా రూరల్ ఎంటర్ప్రెనర్స్తో మాట్లాడాలని చెప్పి మాకు ఐడియా లేదు. కానీ ఈయన పట్టుబట్టి మీరు భద్రాచలం రావాలా, రాముడు వారి దర్శనం చేసుకోవాలా మీరంతా, తర్వాత నేను బోట్ క్యాంపు ఆర్గనైజ్ చేస్తానని చెప్పి. సో ఆల్ క్రెడిట్ గోస్ టు శేషాద్రి, నా శిష్యుడు. కొంచెం నా గురించి ఎక్కువ మాట్లాడతాడు, ఆయన మాట్లాడేదంతా ఏం నమ్మద్దండి. సో ఆయన ఇనిషియేటివ్ వల్ల ఈరోజు మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. చాలాసార్లు అనుకున్నాము, క్యాన్సిల్ చేసాము. కానీ రాముడు వారి ఆశీస్సు వల్ల మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చే ముందు మేము అక్కడ మన గెస్ట్ హౌస్ పేరు ఏంటంటే అక్కడ గెస్ట్ హౌస్, ఇక్కడ దాంట్లో గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ ఉన్నాం మేము. ఆ గెస్ట్ హౌస్ పక్కన టీ స్టాల్ ఉంది. ఆ టీ స్టాల్లో కూర్చొని మేము టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్ తీసుకుంటుంటే ఒక లేడీ వచ్చింది, సార్ మీరు ఏదో స్టార్టప్స్ని ప్రమోట్ చేస్తున్నారంట, మా 2 పిల్లలు 2 స్టార్టప్స్ ఉన్నాయి సార్, వాళ్ళతో మాట్లాడారు, ఇమీడియట్గా వాళ్ళు తీసుకొని రండమ్మా అని చెప్పారు. ఆ 2 వచ్చారు యంగ్స్టర్స్. ఒక అతను డాక్టర్, ఎక్కడ జిప్మర్లో చదువుకున్నాడు, తర్వాత ఎయిమ్స్ చదువుకున్నాడు, ఈ స్టార్టప్ మన స్టార్టప్. ఇంకో అతను ఇంజనీరు, ఈ స్టార్టప్ అనదర్ మెడికల్ స్టార్టప్. వాళ్ళతో ఐ కనెక్టెడ్ దెమ్ ఇమీడియట్లీ టు ఇన్వెస్టర్స్. అక్కడే వెంకటరెడ్డి కార్లే, వెంకటరెడ్డి ఉన్నావా ఇక్కడ? ఎక్కడ ఉన్నావు? వెళ్ళిపోయాడు హైదరాబాద్కి. వెళ్ళిపోయాడు. సో వెంకటరెడ్డి ఈజ్ ఎ సీరియల్ ఇన్వెస్టర్, వెరీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్. ఆయన కార్లో హైదరాబాద్ పోతుంటే నువ్వు తర్వాత లేట్గా హైదరాబాద్కి వెళ్ళి అని చెప్పేసి ఆయన్ని ఆ టీ స్టాల్కి ఇన్వైట్ చేశాను. తర్వాత అక్కడే ఇంకొక ఇన్వెస్టర్, ఆయన అమెరికాలో ఉండేవారు, శేష్ అని. శేష్ వేరే
Shesh, yeah. Shesh with the camera, he is very passionate about taking pictures and interviewing them. So he was also invited for that meeting. వాళ్ళిద్దరిని పిక్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ చేయించాము. Now we are going to definitely fund these two startups. These two startups come here. So వీరిద్దరు భద్రాచలం startups. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు టెక్నాలజీ స్టార్టప్స్, మెడికల్ టెక్నాలజీ. నార్మల్గా స్టార్టప్స్ చిన్న స్టార్టప్స్ ఏవో టెక్స్ట్ రిలేటెడ్ స్టార్టప్స్, కానీ ఇద్దరు కూడా చాలా కాంప్లెక్స్ ఏరియాలో చూస్ చేసుకున్నారు. ఇద్దరు మెడికల్ స్టార్టప్ స్టార్ట్ చేశారు. సో వీ కనెక్టెడ్ దెమ్ టు ది ఇన్వెస్టర్స్, we connected them to the business people who are going to give the business to them. So this is what we are doing. International Startup Foundation dwara we wanted to help such people. There are other startup, they are struggling to get their business. I request MS Srinivas and Kiran to come here. So they were also struggling how to get the funding, how to get the business. I told them, come to Bhadrachalam, then you will get the funding. And similarly, Araku Coffee, he is helping lot of tribal people. Araku Coffee గురించి విని ఉంటారు. ఆయన ట్రైబల్ ఉమెన్కి అక్కడ అరకు వ్యాలీలో వాళ్ళందరికీ ఎంత సహాయం చేస్తున్నారంటే ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టి ఆ వారికి కూడా మేము ఫండింగ్ తీసుకొస్తున్నాము. సో ఇట్లా వీఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ లాట్ ఆఫ్ పీపుల్ who are able to not only create jobs, create wealth for the country. ఈ రోజు భారతదేశంలో ఏమవుతుందంటే పర్టికులర్ విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు విలేజెస్లో అగ్రికల్చర్ అంతా పాడైపోతుంది. ఎందుకంటే అక్కడ లేబర్ దొరకడం లేదు, తర్వాత వాళ్ళు పండించేదంతా వాళ్ళు అమ్ముకోవడానికి వీలు కావడం లేదు. వాళ్ళని మనం సక్సెస్ చేయాలంటే ఇలాంటి ఎంటర్ప్రినర్స్కి ఐడియాస్ ఇస్తే దే విల్ ఫైండ్ అవుట్ సొల్యూషన్. ఆ సొల్యూషన్తో డెఫినెట్లీ ఇండియన్ అగ్రికల్చర్ విల్ బి అగైన్. మనము భారతదేశంలో ఉన్న అగ్రికల్చర్ ఫార్మర్స్ అంతా కూడా వాళ్ళు ఏది పండిస్తే అది ప్రపంచ దేశాలలో అమ్మేదంతా మనం ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే దానికి అగ్రిటెక్ స్టార్టప్స్ క్రియేట్ చేయాలా, వాళ్ళు ఫండింగ్ తీసుకొని రావాలా, వాళ్ళు సరైన విత్తనాలు ఇవ్వాలా, సరైన మార్కెట్ సదుపాయాలు చేయాలా. ఇవి చేస్తే మనకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పేసి ఆ గొడవలు రాలేదు. ఎందుకంటే గవర్నమెంట్ మీద డిపెండ్ కాలేదు. Startups are going to create opportunities for everybody. Now India is on the rise. India now ప్రపంచంలో 3వ పొజిషన్లో ఉంది. ఒకనొకప్పుడు అసలు స్టార్ట్అప్ ఐడియానే ఇండియా లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు థ్యాంక్స్ టు అవర్ మోడీ గవర్నమెంట్, థ్యాంక్స్ టు వేరియస్ స్టేట్ గవర్నమెంట్, దే ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ ది స్టార్ట్అప్స్ టు గ్రో. ఈ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది రూరల్ ఏరియాకి కాన్సన్ట్రేట్ చేయడం లేదు. We want to go to the rural area and see that these startups are going to be enabled with connections and all that. So I want to request Dinanath, who is my right arm for bringing the startups to come to the stage. Dinan, can you speak in Telugu or Kannada? Dinanath is from Karnataka. He is my startup hero. Come here. You take the mic and tell how you are helping the startups. Okay, so startup in India, the whole phenomenon, while it was there before, in the last 3 to 5 years, has really come up. There are many reasons. I think generationally speaking, there are so many talented young graduates coming out, trying the industry for a few years, and then realizing that they have a lot more potential than what they're doing, and then having an idea and wanting to bring that to the world. So entrepreneurs are those who can't sleep once an idea gets into their head. Now they want a lot of support. So these people, when they grow up, they're really not exposed to the entrepreneurial environment like the Western countries youngsters have. So they're not seeing people coming out, putting a business plan, going to people, asking for funding, asking for investment, running a business. These are not the qualities that people learn during their young age in India, because they're all from middle class families. You know, their parents are working somewhere, they're not from business families. So they actually have what the world's best entrepreneurs have, the core. But they don't have the surrounding facilities of going and finding an investor or going and finding a critical customer. And I'll tell you what these are. And finding a mentor, most importantly. If a person can find these 3 things, a mentor who can guide them a little bit here and there, maybe 1 hour of conversation can change their life. And I'm assuming for some of you guys, I think 10 minutes with Jay probably change the course of your career, right? So you need a mentor like that. Second, you need
somebody who is willing to buy something from you. For example, I don't know whether you have tasted or appreciated, Native Araku coffee is actually here right now. You taste it, you like it. It's very easy these days to go to Native Araku coffee website, and Rami should publish that, and order it. Now once you start getting a little bit of customer income, then there are investors who will come in and say this is a good idea and we will fund it. Right? If these three things can happen, we can be the world's #1 economy in the world, because the entrepreneurial engine can actually add a lot more to India than what the IT or any other sector has. So what we do in ISF is, one, we spot those entrepreneurs. Then we actually sat down and realized, how do we spot these people, right? So it is difficult to spot because the professional investors, they have something like, if you are from IIT and if you are under 30 years of age, come and tell us what you are doing, we'll fund you, okay? Now what if you are not from IIT? What if you are not under 30 years? What do? And those people are in areas like this. They are in Bhadrachalams of the world. They are in Indore. They are in small cities like Dhanbad, in Orissa, in some cities. So they're spread all over the country. So with Jay's leadership, what ISF has taken up now is we will go there, like you said. We will spot. So now at least we got that entrepreneur who has the core strength. Then we will find them critical customers. We found all of our entrepreneurs, one or the other person who can buy something. You bring a good entrepreneur putting a good product, we will find a customer for them, right? And once we have those two, we will find an investment. In the last 3 months, we have raised a commitment of upwards of 200 crores from people. Thank you. And I'm sure somebody sitting here from Bhadrachalam is sitting there and wondering, how do I participate? Please talk to any of us, we'll tell you. Okay, it doesn't take much money to support a startup. You become one of those what they call as angel investors. That will change the life of not just one entrepreneur, but the entire nature of the economy in this country. Okay, so we will find those entrepreneurs, we will nurture them, we will find them critical customers, and in the same last 3 months, we are not just talking, we have deployed 40 crores out of those 200 crores into these startups. In 5 weeks, we have done 17 deals. So those are the metrics. How do we find? Very, very simple. Go to ISF, Mahesh, what would be the right domain for them? isfconferences.org. isfnetwork.org. Go there. I am sure there is an email address there. Send an email. That is good enough. If you know any of us, come talk to us. That is good enough. We will do the rest. And then the only thing we ask from every entrepreneur is come with a lot of sincerity. Okay, now I know these guys here are very happy that they found somebody who will really help them. Absolutely will help you, but it requires the dedication, the commitment. Your next days of your life are going to be 10 times busier than the previous days of your life. But when you do that, we'll help you. Thank you very much. Dina, you be on the stage. Dinanath, actually, he lived in USA. He was the managing director for a multi-billion-dollar fintech company. He brought that company called Invesco Corporation to India, and he set up that company in Hyderabad. Now he is part of ISF. Such people are behind the International Startup Foundation. ఈరోజు ముఖ్యంగా భద్రాచలంలో 2 భద్రాచలం స్టార్టప్స్ ఒక టీ స్టాల్లో కలిసాము. ఈ ఇద్దరిని ఫౌండర్స్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ యాజ్ అ స్టార్టప్ ఫౌండర్, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్, హౌ నౌ దే ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు ది ఇన్వెస్టర్స్ అండ్ టు ది బిజినెస్. సో my experience, what International Startup Foundation is doing. So I think from their words, because we just met them about half an hour back or 45 minutes back on a roadside tea stall. So they are called Tea Stall Startup from Bhadrachalam. You introduce your name and your startup. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. తంతే గారెల బుట్టలో పడతారండి, అలానే ఉంది మాకు ఇవాళ. సో నా పేరు డాక్టర్ రోహిత్ అండి. మిస్టర్ వివేక్ నాతో పాటు ఉన్నారు. మా ఇద్దరికి సో బేసికలీ నేను
నేను ఒక డాక్టర్ని అండి, యూరాలజిస్ట్. సో నేను రెసిడెన్సీలో చేస్తున్నప్పుడు నాకు వచ్చిన చిన్న ఆలోచనతోటి నేను ఒక చిన్న సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ని నేను తయారు చేశాను. సో దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ మల్టిపుల్ సర్జరీస్. చాలా రకాల సర్జరీస్లో కాంప్లికేషన్స్ తగ్గించి, సర్జరీ కాస్ట్ తగ్గించి పనిచేసే విధంగా ఒక సర్జికల్ రిట్రాక్టర్ని తయారు చేశాను. ఐఐటి హైదరాబాద్ హెల్త్ తోటి ఒక కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్దామని చూస్తున్నాను. సో స్టార్టప్ అనేది ఏంటంటే, ఇండియన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఆన్సర్ రాయమంటారు. స్టార్టప్ అనేది ఏంటంటే, ఒక వైట్ పేపర్ ఇస్తారు, క్వశ్చన్ మనమే రాసుకోవాలి, ఆన్సర్ మనమే రాసుకోవాలి. సో దాని తర్వాత దాని మార్కులు వేసేది కస్టమర్. సో ఆయనకి క్వశ్చన్ నచ్చాలి, ఆన్సర్ నచ్చాలి, హ్యాండ్ రైటింగ్ నచ్చాలి, టైంలో రాయాలి. సో ఎప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తారో తెలియదు. సో మల్టిపుల్ థింగ్స్. సో దీనికి మెంటర్షిప్ లేకుండా ప్రతి చిన్నది క్వశ్చన్ పేపర్ వస్తేనే మనం ఫెయిల్ అవుతాం. క్వశ్చన్ పేపర్ కూడా రాకుండా మెంటర్స్ అసలు ఏం చేయలేము మేము. సో కంపెనీ స్టార్ట్ చేసే అరౌండ్ 2021. ఎక్కడ స్టార్ట్ చేసామో ద ప్రోగ్రెస్, ఒక కరిక్యులంలో ఉండే ప్రోగ్రెస్లో పోల్చుకుంటే యాజ్ అ స్టార్టప్ ప్రోగ్రెస్ కొంచెం తక్కువ ఉంటుంది. మాకు ఇంకా చాలా తక్కువగానే ఉంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ గ్రేట్ పీపుల్, లిటరలీ మా అమ్మగారు అక్కడ కూర్చొని షీ వాజ్ లైక్, నేను వెళ్ళి పరిచయం చేస్తాను, మాకు చాలా సిగ్గు. సో మేము వెళ్ళి మాట్లాడలేకపోయాము. కాకపోతే మా అమ్మగారు వెళ్ళేసి ఆ సార్తో కూర్చొని, ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు సార్, చాలా పెద్ద వస్తారు కొంచెం సేపట్లో. సో మా అమ్మగారు వచ్చారు. Thanks. Tell your name and your startup. Yeah, my name is Vivek. Like, I'm an engineer. So, oka maamul engineer. Like, there are lakhs of engineers. I'm just one out of them. Like, I don't know what to do. Pass ayam, job ochindi, job chestu unnam. Then suddenly, like, my brother of surgeon and medical field and all, I like సాల్వింగ్ ప్రాబ్లమ్స్. చిన్నప్పుడు మోటార్స్ నడపడం అట్లాంటివి చేస్తుండే. అంతేగాని ఇంజనీరింగ్ చేయాలి, జాబ్ చేయాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఏ రోజు లేదు. సో దెన్ వి థాట్ విల్ సాల్వ్ ఏ ప్రాబ్లమ్ వేర్ మాసెస్ హ్యావ్, లైక్ జనాలకి ఉపయోగపడేది ఏదైనా చేద్దాము. సో ఆ స్టార్టప్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి చేయాలి. సో కాలేజ్లో ఉన్నప్పుడు వీ యూస్ టు డూ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ నన్ ఆఫ్ దెమ్ యూస్ టు హిట్ ద మార్కెట్. ఏదో ఇన్నోవేషన్ చేసాము, బట్ ఇట్స్ నాట్ రీచింగ్ ద ఎండ్ యూజర్. So what to do? Then we started a startup line, and I did a fellowship at IIT Hyderabad that helped me a lot to start a startup. But startup చేశాక అర్థమైంది, అందరూ ఎందుకు ఇన్నోవేషన్స్ని మార్కెట్లోకి తేరో. ఇన్నోవేషన్ చేయడం అనేది ఇట్స్ స్మాల్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ టాస్క్, స్మాల్ థింగ్, బట్ గెటింగ్ ఇన్ టు ద మార్కెట్. We started in the year 2021. We did a project, we did a prototype, and we don't know who are the vendors are. And unfortunately we are in Telugu states, very low fabrication support and very low hardware support for India. Software startup antara, I'll start on my own laptop and ఏదో ఒక రిసోర్స్ ఇంటర్నెట్లో దొరుకుతుంది, I can do it. But we are making a robot in India with our own resources, 100% indigenous. It's not a cakewalk. So then we started the struggles. Yeah, motor ekkada konali? You know what? None of the motors are coming from India. All of them are being imported from China, assembled in India and sold as made in India products. And we have to use them. We have to make the robots. Even robots are imported from China. Why are we in this state? Hardware support, it's very, very low. It's utmost low when we compare to the support for the software startups. It is easy. Now we need lot of mentorship in terms of hardware. I'll run a program, I'll put an embedded chip and a mechanical system. If something wrong goes, the entire hardware blows up. If it is a software program, a small bug, I can rectify it later. Now we need lot of experience and expertise mentors in terms of vendors, hardware support, technology support, and in terms of customers. Now we are making a robot for the ultrasound scans. So if you look at towns like Bhadrachalam, they don't have ultrasonography centers. People are traveling long distances to the cities and they are getting the scans done. It is a
అంటే అల్ట్రాసౌండ్ కూడా లేదా మనకి, అంటే అల్ట్రాసౌండ్ కూడా లేకుండా ప్రెగ్నెన్సీ డెలివరీస్ అవుతున్నాయి. 4 to 5 స్కాన్స్ ఆర్ ఇంపార్టెంట్ అని డాక్టర్స్ చెప్తున్నారు. బట్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ స్కాన్ ఈస్ బీయింగ్ డన్ రూరల్ విలేజెస్లో. అండ్ 66% ఆఫ్ దిస్ పాపులేషన్ ఆర్ నాట్ హ్యావింగ్ యాక్సెస్ టు అల్ట్రాసోనోగ్రఫీ. వై ఈజ్ దిస్ ప్రాబ్లమ్ హ్యాపెనింగ్? మెషిన్స్ లేవా? డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి, మనకి పెద్ద పెద్ద వైన్ షాపులు ఉన్నాయి, మెడికల్ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద మ్యాన్ పవర్, ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద రేడియాలజిస్ట్ లేరు. సో నౌ వీఆర్ బిల్డింగ్ ఏ రోబోట్ విచ్ కెన్ గివ్ ఏ టెలి సపోర్ట్. రేడియాలజిస్ట్ హైదరాబాద్లోనే ఉంటాడు, రేడియాలజిస్ట్ ఎయిమ్స్ ఢిల్లీలోనే ఉంటాడు, బట్ దే విల్ డూ ద స్కాన్ ఇన్ భద్రాచలం. They will get the top-notch support of AIIMS Delhi in Bhadrachalam town. That is a robot we are building. Now we have developed the prototype and in MVP stage. Now we need support. And ISF gurinchi we don't know. We know T-Hub, IIIT Hyderabad, IIT, we are in Hyderabad only. మాకు అసలు భద్రాచలం వస్తామని కూడా అనుకోలేదు. ఏదో వీకెండ్ వచ్చింది, ఫ్యామిలీతో బయటకు వెళ్ళి యాజ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇట్స్ ఆల్మోస్ట్ 3 to 4 years బ్యాక్ ఎటో వెళ్దాం అనుకున్నాం. అమ్మ భద్రాచలం వెళ్దాం అన్నారు, అంటే రాముడి పవర్ ఏమో, జై శ్రీరామ్. అలా వచ్చాము. అండ్ అమ్మ కూడా ఎక్కడో చూస్తూ అదే హోటల్లో ఉండాలి అని పట్టుబట్టారు, అక్కడే ఉండాలి అని. అక్కడికి వచ్చాక షీ పర్సూడ్ ఏ లాట్ టు మీట్ జయ చౌదరి గారు అండ్ ఐఎస్ఎఫ్. ఏదో ఐఎస్ఎఫ్ అని స్టార్టప్ అని ఉంది, నువ్వు వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు? వెళ్ళి మాట్లాడాలి కదా యాజ్ అ స్టార్టప్. యా వీఆర్ ఫ్రమ్ స్మాల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వీఆర్ బిట్ ఇంట్రోవర్ట్, మాకంతా వెళ్ళి మాట్లాడడం తెలియదు. అలాంటప్పుడు మాకు ఇంకా లాట్ ఆఫ్ ఐఎస్ఎఫ్ సపోర్ట్ కావాలి. అండ్ ఆర్ మదర్ క్రాక్ దట్ లైక్ ఇన్ స్మాల్ 2 minute స్పీచ్. ఈరోజు ఇక్కడి ఈరోజు శ్రీరాముల వారి సన్నిధిలో ఇంత గొప్ప వ్యక్తులందరూ కలిసి మాట్లాడుకోవడం, మీరు చేసే ఒక్కొక్క అద్భుతమనే అనాల. స్టార్టప్ అంటే అద్భుతం నా లెక్కలో. ఉన్నదాన్ని లేనిదాన్ని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి దానికి ఒక మంచి సొసైటీకి అందించాలి అని పడే తపన నేను ప్రతినిత్యం చూస్తూ ఉన్నాను. కానీ వెలుగులోకి వచ్చేది చాలా తక్కువ, కొందరే వస్తున్నారు. నా ఉద్దేశంలో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక స్కిల్ ఉంది. ఆ స్కిల్ని ఐడెంటిఫై చేయగలిగే మన చౌదరి గారు లాంటి వాళ్ళు ఉన్నారు అంటే చాలా గొప్ప విషయం. అలాంటి వ్యక్తులు ఇంకా కావాలి. చౌదరి గారు కింద ఇంకొక ఒక అంచెలంచెలుగా ఉండాలి. చౌదరి గారు టాప్లో ఉంటే సెకండ్ పర్సన్స్, థర్డ్ పర్సన్స్ అలా ఉంటే గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్టప్ బయటికి తీసుకురావచ్చు. మీరు హయ్యర్ లెవెల్లోనే చూస్తున్నారు. అసలు గ్రౌండ్ అనేది మీరు అసలు గమనించట్లే. గ్రౌండ్లో కూడా అద్భుతాలు చేసే మేధావులు ఉన్నారు. ఆ మేధావుల్ని మీ అంత గొప్ప మేధావులు గుర్తించి బయటికి తీసుకొచ్చినట్లయితే ఈ భారతదేశం అద్భుతమైన దేశం అవుతుందని నా నమ్మకం. నాకు మా దగ్గర జయ చౌదరి ఏం చేయడం లేదమ్మా, మా దగ్గర పెద్ద ఆర్మీ ఉంది. ఇప్పుడు రాముడు వారు లంకని ఆయన ఒక్కడే జయించలేదు, ఆయన వెనకల పెద్ద వానర సైన్యం ఉంది కదా, మాకు అంతకంటే పెద్ద సైన్యం ఉంది. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. తర్వాత ట్రైబల్ పీపుల్ని ఏ విధంగా వన్ ఆఫ్ అవర్ స్టార్టప్స్ ఈస్ హెల్పింగ్. రామ్, కెన్ యూ కమ్ అండ్ హెల్ప్ క్విక్లీ హౌ యు ఆర్ హెల్పింగ్ పాడేరు, అరకు లోయలో ఉన్న ట్రైబల్ని ఏ విధంగా నువ్వు హెల్ప్ చేస్తున్నావు త్రూ యువర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ 2-3 minutes. అవునా? మేబీ స్వామివారు టెంపుల్కి వెళ్ళారట. స్వామివారు మాట్లాడిన తర్వాత నువ్వు ఇక్కడే ఉండు.
మిత్రులు, మీడియా మిత్రులు కొంచెం సేపు ఉండదు. మీరు ఎన్నో న్యూస్ వేస్తుంటారు. కొంచెం మన కార్యక్రమం అంతా ఏంటో మీకు ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది, తెలుగులో అర్థం చెప్తున్నాము. అయిన తర్వాత మీకు తెలుస్తుంది. అందుకోసం కొంచెం దయచేసి ఉండండి. ఇది ఎందుకంటే మీరు వేసింది ఇది, నేను మళ్ళీ 2-3 ఏళ్ళ తర్వాత మన సార్ కానీ ఇది కానీ జయ సార్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తుంది మన మోదీ, ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు కూడా గట్టిగా చెప్తాం మన శ్రీరామ దీని గురించి, మన యొక్క దీని గురించి వాళ్ళు కూడా రావాలి, మోదీ గారు కూడా రావాలని చెప్పి మనం గట్టిగా ప్రయత్నిస్తాం, సంకల్పిస్తాం. అందుకోసం మీరు అందరూ మనందరం కలిసి చెప్తేనే కదా అది కొంచెం ప్రూవ్ అవుతుంది. వీళ్ళందరూ ఇంతమంది ఇన్ని కంట్రీస్ నుంచి ఫస్ట్ టైం వచ్చారు. స్వామి, మన స్వామివారు వచ్చారు. వారు పాపం చాలాసేపు నుంచి ఉన్నారు. మనకి అక్కడ టెంపుల్ ఇవాళంతా బిజీగా ఉంటుంది, అందరికి తెలుసు. స్వామి, మన క్షేత్రం గురించి మన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఐటీ సంబంధించి ప్రపంచంలో అక్కడక్కడ ఆయా స్థానాల్లో ఉండి ప్రత్యేకమైనటువంటి ఐటీ కంపెనీలు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఈ స్టార్టప్ ద్వారా ఇక్కడ అందరూ కూడా కలవడం, శేషాద్రి గారి ద్వారా ఇక్కడంతా కూడా భద్రాచలంలో అందరూ ఒకసారి కలిసి వారింతవరకు చేసినటువంటి దాన్ని సమీక్ష చేసుకోవడం, అలాగే తర్వాత చేయవలసినటువంటి దానికి సంబంధించినటువంటి ఏం చేస్తే బాగుంటుంది, దీని యొక్క అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద ఇక్కడంతా కూడా సమావేశం అయ్యారు. చాలా కాలంగా శేషాద్రి గారు తెలుసు. ఇక్కడ ఈ శ్రీనిధి రెసిడెన్సీ ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక మందికి కూడా వారు ఈ ఐటీ విషయంలో వారు ఉపాధిని కలుగజేశారు. ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఐటీ రంగం బాగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు బెంగళూరు ఆ ప్రాంతాల్లోనే పరిమితంగా అక్కడ ఉన్నటువంటి ఐటీ రంగం చంద్రబాబు నాయుడు గారి వల్ల అది హైదరాబాద్కి ఈరోజు ఆ ప్రాంతం అంతా చూస్తే మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, అవన్నీ చూస్తే దాని అభివృద్ధి అంతా కూడా వారి విజనే, పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి విజన్. ఆ విషయాన్ని ప్రతిపక్ష నేతలు కూడా కాదనలేరు, అందరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి అంశం. అలాగే ఐటీ రంగం బాగా అభివృద్ధి చెందిన తర్వాత నాకు తెలిసి, అంటే నేను చెప్పవలసిన మాటగా చెప్తున్నాను, ఓసీలుగా ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందారు. నిజానికి మన ప్రస్తుతం ఉండేటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఈ విధంగా గ్లోబలైజేషను ఐటీ రంగము లేకుండా ఉంటే ఓసీలు మరీ దిగజారిపోయి ఉండేవాడు. ఆర్థికంగా ఓసీలు బాగా దిగజారిపోయి ఉండేవాడు. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం కోసం అని ఎదురు చూసేటువంటి యువత దాదాపుగా ఓసీల్లో ఎవరు లేరు. ఏదన్నా అదృష్టం కొద్దీ వస్తే సంతోషం, అది వేరే విషయం. కానీ మాకు రాదు అనుకునే ఓసీలు బతుకుతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు మనకు వచ్చేటువంటి అవకాశం లేదు అని ఎవరైనా దానికోసం ప్రయత్నిస్తున్నా కానీ వాళ్ళు దానికోసం ఎవరు ఎదురు చూడటంలా, ఎవరికి వాళ్ళు స్వయం ఉపాధి కలిగజేసుకోవడమో లేదు ఈ ఐటీ రంగంలో అభివృద్ధి చెందడమో జరిగింది. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశారో మనం పివి నరసింహారావు గారిని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ప్రధానిగా మన తెలుగువాడుగా ఆయన మొట్టమొదటి ఒకే ప్రధాని తెలుగువాడుగా ఉన్నటువంటి ప్రధాని గారు పివి నరసింహారావు గారు. ఆ పివి నరసింహారావు గారు చేసినటువంటి గ్లోబలైజేషన్, మొత్తం ప్రపంచీకరణ అనేటువంటిది కూడా మనకు బాగా అభివృద్ధి చెందడానికి, ప్రధానంగా ఓసీలు అభివృద్ధి చెందడానికి అది చాలా కారణభూతమైంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుతం ఇప్పుడు మోదీ గారి గవర్నమెంట్ కూడా
ఈ ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి కానీ అందరిలో అవేర్నెస్ చాలా వరకు తీసుకొచ్చింది. ప్రధానంగా ఎవరు డబ్బు వాడకూడదు, అంత డిజిటలైజేషన్ చేయడం, డబ్బు వినిమయం అనేటువంటిది లేకుండా అంత ఎవరికి వాళ్ళు ఫోన్పే చేసుకోవడమో లేకపోతే డైరెక్ట్ బ్యాంకింగో లేకపోతే ఇలాగా ఒక విధానం అంతా కూడా మోదీ గవర్నమెంట్ కూడా చేస్తోంది. ఈ విధంగా అంటే మామూలుగా పల్లెటూళ్ళల్లో కూడా ఈరోజు ఒక చిన్న షాప్ పెట్టుకునేవాడు, కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళ దగ్గర కానీ రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు కూడా చివరికి ఫోన్పే చేయొచ్చు అంటే చక్కగా డిజిటల్గా మనం చేసేయచ్చు అనమాట. అంత తేలిగ్గా ఆ డిజిటలైజేషన్ అంటే అయిపోయింది. అలాంటి ఒక గొప్ప స్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా అభివృద్ధి చెందాలి అనేటువంటి దాంట్లో ఎట్లా చేస్తే బాగుంటుందని వారు మొత్తం ఐటీ రంగానికే చాలా ప్రధానులైనటువంటి వారు ప్రపంచంలో జేఏ చౌదరి గారు, అలాగే వారితో పాటు ఉన్నటువంటి దీనానాథ్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ చాలామంది దానికోసం కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగా వారు రాగానే ఇక్కడ కొంతమందికి కొన్ని మార్గాలు సూచించడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నాతో శేషాద్రి గారు అంటున్నారు, మన భద్రాచలం చాలా గొప్ప క్షేత్రం అండి, ఇది మనకు కేంద్రం దాకా వెళ్ళాలి అని అంటున్నారు. వారు కేంద్రం దాకా కాదు, భద్రాచలం అనేటువంటిది ప్రపంచం మొత్తంలో తెలుసు. భద్రాచలం అనేటువంటిది ఎంత గొప్పదో శ్రీరామనవమి నాడు అయితే అందరికీ తెలుస్తుంది. శ్రీరామనవమి అయిపోయిన తర్వాత అందరూ మర్చిపోవచ్చు, అది వేరే విషయం. కానీ భద్రాచలం శ్రీరామనవమి అనగానే అయోధ్య కూడా ఎవరికి గుర్తురాదు, భద్రాచలమే గుర్తుకొస్తుంది. కారణం ఆ రోజు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరగడం, రాముడి అవతార ఉత్సవాన్నో జన్మోత్సవాన్నో అన్ని చోట్ల చేసుకుంటారు, కానీ కళ్యాణం చేసేటువంటి ఒక విధానం భద్రాచల క్షేత్రంలోనే ఏర్పడింది. అలా ఉండడం వల్ల ఆ రోజుల్లో రామదాసు గారో తానీషానో వీళ్ళంతా ఈ భద్రాచల క్షేత్రంలో ఈ కళ్యాణాన్ని చేయడం వల్లనే దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే కళ్యాణం అనేటువంటిది జరుగుతోందంటే శ్రీరామనవమి నాడు అది భద్రాచలాన్ని చూసే వచ్చింది. భద్రాచలం లేకపోతే కళ్యాణం చేసేటువంటి అవకాశం లేదు. ఏ దేవతకి అలాంటి పద్ధతి లేదు కదా. జన్మదినోత్సవం రోజున కళ్యాణం చేసేటువంటి పద్ధతి ఏంటది అంటే అది భద్రాచలంలోనే ఏర్పడింది. దానికి కారణం ఏమిటంటే ఈ భద్రాచలంలో కొన్ని ఆగమ సంహితలను అనుసరించి ఆ పూజా విధానాలన్నీ జరుగుతుంటాయి. పురుషోత్తమ సంహిత అని, పరమపురుష సంహిత అని, పాద్మ సంహిత అని ఇలాగా ఆగమానికి సంబంధించినటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలను అనుసరించి ఇక్కడ పూజా విధానాలు ఇతరమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఆ పద్ధతిలో యస్యావతార సమయే తస్య కళ్యాణమాచరేత్ అని పురుషోత్తమ సంహిత వచనం. అవతారం ఏ దేవతకు అవతారం జరుగుతుందో అవతారం జరిగేటువంటి రోజునే కళ్యాణం చేయాలి అని అన్నమాట దానికి అర్థం. ఆ సూత్రాన్ని అనుసరించి భద్రాచలంలో శ్రీరామనవమి నాడు కళ్యాణాన్ని ఆ రోజుల్లో రామదాసు గారు ఏర్పాటు చేశారు. అది ఈ భద్రాచలంలోనే ప్రత్యేకం. ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలుసుకోవాల్సింది, ఆ శ్రీరామనవమి నాడు కళ్యాణం జరుగుతూ బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ నవాన్నికంగా జరుగుతాయి. 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. కానీ అది ఎవరికి గుర్తులేదు, ఎవరు దాని గురించి పట్టించుకోకపోయినా కళ్యాణము, పట్టాభిషేకము ఇవి మాత్రం అందరికీ దాదాపుగా తెలుసు. అటువంటి ఒక విశేషమైనటువంటి క్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం. ఈరోజు మనం అయోధ్య అనుకుంటున్నాం. మొన్న 22వ తారీఖున అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ జరుపుకున్నాం. నిజానికి ఈ గవర్నమెంట్ కనుక లేకపోతే అసలు అయోధ్య ఇంకా వస్తుందా, ఇంకా అలా పురాంగం అవుతుందా మనకు తెలియదు. గవర్నమెంట్ ఉండడం, ఆ గవర్నమెంట్ అనేటువంటి దాని యొక్క కృషి కొంతవరకు సుప్రీంకోర్టు వాటి యొక్క తీర్పులు ఇవన్నీ కూడా అక్కడ రామజన్మభూమి అది అని, అక్కడ రాముడి మందిరం కట్టాలి అని దానికి ప్రత్యేకించి ఒక పద్ధతి ఏర్పాటు చేసుకొని సంవత్సరం లోపల అక్కడ ఒక మందిరాన్ని ప్రారంభించుకున్నాము అని అంటే ఎంత మనం కొత్తగా ప్రారంభించినా అది కొత్తదే మందిరం.
అక్కడ ఏ విధంగా అయితే ముస్లిముల దాడి మొదలైనవి జరిగినాయో అలాగే భద్రాచలం మీద కూడా ముస్లిముల దాడి జరిగింది. 17-18 శతాబ్దాల కాలంలో ఔరంగజేబు పరిపాలించేటప్పుడు ధంస అని ఆయన ద్వారా భద్రాచలంలో కూడా దాడులు జరిగినప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడు ఇక్కడ మందిరం ప్రారంభమైందో అప్పటి నుండి అవిచ్ఛిన్నంగా ఇక్కడ పూజలన్నీ జరుగుతున్నాయి. అంటే ఈరోజు అయోధ్య రామ మందిరం కంటే కూడా ప్రాచీనమైనటువంటి మందిరం ఏదైనా ఉంటే అది భద్రాచలంలో ఉండేటువంటి రామ మందిరం. కనుక భద్రాచలం మీద కూడా అందరి దృష్టి ఉండాలి. నిజానికి ఇది ఏదో వారన్నట్టుగా రిమోట్ ఏరియాలో ఉండడం వలన దానివలన దీని యొక్క అభివృద్ధి అనేటువంటిది తక్కువగా మనకు కనిపిస్తోంది. భక్తుల అభివృద్ధి కాదు, భక్తులు చక్కగా వస్తున్నారు, ఆలయం అభివృద్ధి బాగానే ఉంది. కానీ ఊరి అభివృద్ధి, ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ కాకముందు భద్రాచలానికి ఉండేటువంటి అభివృద్ధికి అయిన తర్వాత అభివృద్ధి కంటే కూడా తగ్గినట్టుగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే రెండుగా అయిపోయిన తర్వాత ఇది బార్డర్లో ఉండడం, ఇక్కడ ఉండేటువంటి కొన్ని గ్రామాలన్నీ కూడా ఆంధ్రాలోకి వెళ్ళిపోవడం, దీని ద్వారా భద్రాచల ఊరు ఆ క్షేత్ర అభివృద్ధి అనేటువంటిది తగ్గినట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడే శేషాద్రి గారు అంటున్నారు మనకి మోడీ గారు కూడా ఇక్కడికి వచ్చేట్లుగా చూడాలి అని. సంతోషం, అలా వారు చేయాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చౌదరి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా సామాన్యులు గారు. మోదీ గారి దృష్టిని ఆకర్షించేటువంటి విధానం వీళ్లలోనూ ఉంది. ముఖ్యంగా మోదీ గారు రామభక్తుడు కనుక ఈ వైపు చూసేటువంటి అవకాశం ఉంది అని నేను ఆశిస్తూ ఉన్నాను. తద్వారా ఏం జరుగుతుంది అనే తర్వాత విషయం. కానీ ఒక్కసారి ప్రపంచ దృష్టి ఈరోజు మనకి భద్రాచలం మీద కూడా పడాలంటే మోదీ గారు కూడా వస్తే బాగుపడుతుంది అనే అభిప్రాయం. నిజానికి భద్రాచల క్షేత్రం చాలా ఉన్నతమైనటువంటి క్షేత్రం. ఇక్కడ జరిగేటువంటి ఆచారములు కానీ పూజలు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాచీనమైనవి. మీరు ఇక్కడ ఉండేటువంటి పూజారులను చూస్తేనే మీరు తెలుసుకోవచ్చు. మీరు చాలా క్షేత్రాలు తిరిగి ఉంటారు, తిరుపతి, అన్నవరం, ఇలా చాలా క్షేత్రాలు చూసుంటారు మీరు. ఆ కనకదుర్గ గుడి, శైవ క్షేత్రాలు కావచ్చు, వైష్ణవ క్షేత్రాలు కావచ్చు. దాదాపుగా భద్రాచలంలో ఉండేటువంటి అర్చకుల్ని మీరు గమనిస్తే, అక్కడ ఉండేటువంటి విధానాలు మీరు గమనిస్తే చాలా ఎంత ప్రాచీనంగా వాళ్ళు సనాతనమైనటువంటి పద్ధతిలో వాళ్ళ పూజా విధానాలు నిర్వహిస్తున్నారో మీరు గమనించమని కూడా కోరుతున్నాం. కనుక అలాంటి ప్రాచీనమైనటువంటి పద్ధతిలో సనాతనమైనటువంటి ధర్మంలో కొనసాగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయం భద్రాచల రామాలయం. నిజంగా మీరు ఇక్కడ ఎవరెవరు అనుకోని వచ్చినా అనుకోకుండా వచ్చినా ఏదో ఒక కారణంతో ఇక్కడికి అంతా కూడా విచ్చేశారు. భద్రాచల రాముని యొక్క అనుగ్రహం అనేటువంటిది చాలా గొప్పది అనేటువంటిది మా అందరి స్వానుభవం. మేమంతా ఇక్కడ చాలా ఆనందంగా ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా రాత్రి అయ్యేటప్పటికి భద్రాచలానికి రావాలని కోరుకుంటాం. మేము హాయిగా ప్రశాంతంగా నిద్రపోవడానికి. అలాంటి ఒక గొప్ప చోటు ఇది. ఎవరికైనా సరే ప్రశాంతతనిచ్చేటువంటి ప్రాంతం ఇది. రాముని యొక్క అనుగ్రహంతో మీరు తలపెట్టినటువంటి మీ కార్యములన్నీ కూడా సక్రమంగా నిర్వహించబడాలి అని కోరుతున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఈ శ్రీనిధి రెసిడెన్సీ వీళ్ళు పెట్టారు అంటే వీళ్ళ బంధువులు ఇక్కడ అర్చకులుగా ఉన్నారు. ఒక ఆయన కోటి రామస్వరూపు గారని, వారు ఇక్కడ ఉప ప్రధాన అర్చకులుగా ఉన్నారు. వారు ఇక్కడ పక్కనే వారి ఇల్లు. వారింట్లో కూడా ప్రాచీనంగా వాళ్ళ తాతల ముత్తాతల నుంచి ఉండేటువంటి భద్రశ్రీ ఆరాధన పీఠం అనేటువంటిది ఉన్నది. ఇలాగా ఇది అర్చకులలోనూ గొప్ప యోగ్యత. కేవలం ఒక ఆలయం అని కాకుండా దాదాపుగా మీకు అయోధ్యలో చూస్తే ప్రతి ఇల్లు మందిరమే అన్నట్లుగా భద్రాచలంలో కూడా ఉండేటువంటి ప్రతి అర్చకుల ఇల్లు ఒక మందిరమే. అలాంటి ఒక గొప్ప క్షేత్రానికి మీరంతా కూడా వచ్చారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో స్టార్టప్ ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నారో ఆ సంకల్పాలని కూడా భద్రాచల రామచంద్రమూర్తి చక్కగా నెరవేర్చాలని ఆ రామచంద్రమూర్తి సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఒకటి, రాముణ్ణి మనం ఏం కోరుకోకపోయినా మన సంకల్పం కనుక మంచిదైతే ఒక సామాన్యమైనటువంటి వాడిని కూడా అసామాన్యుణ్ణి చేసేటువంటి శక్తి ఒక రాముడికే ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో రాముడికి సేవ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నా ఆయన ఎవరి సేవలు తీసుకున్నారంటే కోతుల సేవ తీసుకున్నాడు.
ఆ కోతుల్లో కూడా మహాబలవంతుడైనటువంటి వాలిని ఆశ్రయించాల, వాలి చేత తన్నులు తిన్నటువంటి సుగ్రీవుణ్ణి పెద్ద మనిషిని చేశాడు ఆయన. అంటే ఆయనకు కావాల్సింది ఒకటే, అహంకారం లేకుండా ఆయన నమ్ముకోవడం. అది నమ్ముకున్నటువంటి వాళ్ళని రాముడు చిన్నవాడిని కూడా పెద్దవాడిని చేస్తాడు. అందుకనే చేస్తారు అస్త్రామాస తృణం ప్రియాద్రిహి తృణామాస స్మరారేర్ధను అని. రాముడు తలుచుకుంటే ఆయనకు పెద్ద పెద్ద అస్త్రాలు అవసరంలా, ఒక గడ్డిపోచను చూసి గడ్డిపోచను ఇలా విసిరేస్తే అదే అస్త్రం అయిపోతుంది. ఆయనకి మామూలుగా అంటారు బ్రహ్మాస్త్రం అని, ఆ అస్త్రం అని, అవేం అవసరంలా. ఒక గడ్డిపోచని ఇదే బ్రహ్మాస్త్రం కావాలనుకొని విడిచిపెడితే అది బ్రహ్మాస్త్రం అయిపోతుంది. అస్త్రామాస తృణం ప్రియాద్రిహి తృణామాస స్మరారేర్ధను. అదే అందరూ శివధనుస్సు అనుకుంటున్నారు, చాలా గొప్పది. ఆ శివధనుస్సును ఆయన పట్టుకోగానే అది గడ్డిపోచ అయిపోయింది. అది రాముడి గొప్పతనం. అంటే ఎవరైతే గొప్పవాళ్ళు అనుకుంటారో గొప్పవాళ్ళని చిన్నవాళ్ళని చేసేస్తారు. అనుకుంటే ఎవరైతే నేను చాలా గొప్పవాడిని అని వెర్రవిగి రాముడి దగ్గరికి వెళ్తాడో వాడిని గడ్డిపోచలాగా తీసేస్తాడు. ఒక గడ్డిపోచ నేను గడ్డిపోచని నా దగ్గర ఏం లేదు అని రాముడి దగ్గరికి వెళితే అది బ్రహ్మాస్త్రమే కూర్చుంటుంది. అది రాముడి దగ్గర ఉండేటువంటి గొప్పతనం. కనుక మీరందరూ ఇక్కడికి వచ్చారు, వారి సంకల్పం. శేషాద్రి గారు, చౌదరి గారు ఇలాంటి పెద్దలంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ స్టార్టప్ ద్వారా ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలి అని, గ్రామ ప్రాంతాల్లో కూడా ఐటీకి సంబంధించినటువంటి ఇది బాగా పెరగాలి, దాని యొక్క అవేర్నెస్ పెరగాలి అని వీరంతా అనుకుంటున్నది. రామచంద్రమూర్తి వారి యొక్క సత్సంకల్పాన్ని నెరవేర్చాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్. స్వామి, మీ ఆశీర్వాదం వల్ల ఇక్కడ చాలా గడ్డిపోచలు ఉన్నాయి తెలుసు. రాముడు వారి ఆశీస్సులతో వాటిని బ్రహ్మాస్త్రాలుగా చేయాలని అనుకుంటున్నాము. మీ ఆశీస్సులు కూడా కావాలి మాకు. ఇందాక 2 ఎగ్జాంపుల్స్ వాళ్ళు కూడా ఇంకా గడ్డిపోచలే ఎంటర్ప్రినర్స్ చూశారు కదా, వాళ్ళని యూనికార్న్ అంటే బ్రహ్మాస్త్రం. సో ఆ గడ్డిపోచల్ని మేము బ్రహ్మాస్త్రం చే సంకల్పం ఉంది. ఆ సంకల్ప స్థితి కావాలని మీరు రోజు రాముల వారితో మీ ప్రార్థనలో విన్నవించుకుంటే ఆయన దయతో ఆ గడ్డిపోచలన్నీ బ్రహ్మాస్త్రాలుగా తయారైపోతే అదే మా సంకల్పం. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడతారా? ఒక్క నిమిషం. మన రామస్వరూప్ బాబాయ్ గారు భద్రశ్రీ ఆరాధన పీఠం, అదే మన అయోధ్య మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, అయోధ్య ఎంత చేయించారో ఇక్కడ అక్కడ దాకా వెళ్ళిపోయింది. యాక్చువల్గా న్యూస్ చేసింది ఇది. జై శ్రీరామ్. అందరికీ స్వాగతం. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈరోజు మీరందరూ ఈ వేదిక మీదకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అది కేవలం వారి యొక్క శక్తే. చాలామంది భద్రాచలం వస్తున్నామని చెప్పి వచ్చి ఆ గోదావరి అవతల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మీరంతా స్వామి అనుగ్రహంతో స్వామిని సేవించుకొని ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వేదికను అందించినటువంటి పెద్దలు చౌదరి గారు, అలాగే శేషాద్రి గారు, మన భద్రాచల దేవస్థానం స్థానాచార్య స్వామివారు, వీరందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఒకసారి స్వామి ఇందాక మీరు గడ్డిపోచను బ్రహ్మాస్త్రంగా తయారు చేయాలని అన్నారు కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న గడ్డిపోచ ఏ విధంగా అయితే ట్రైబల్ ఉమెన్ని వాళ్ళని బ్రహ్మాస్త్రాలుగా తయారు చేసేదానికి మా ఎంటర్ప్రినర్ కష్టపడుతున్నాడు. అతని పేరు కూడా రాముడే, శ్రీరామ్. వెర్ ఇస్ హి? శ్రీరామ్, కెన్ యూ కమ్ ఫస్ట్. సో ట్రైబల్ ఉమెన్ వాళ్ళని ఏ విధంగా, వాళ్ళు గడ్డిపోచలు, వాళ్ళని ఏ విధంగా బ్రహ్మాస్త్రాలుగా తయారు చేయబోతున్నావు, నీ ప్రణాళిక చెప్పు. అందరికీ నమస్కారం అండి.
నేటి వరకు కాఫీ స్టార్ట్ చేసినప్పుడు మా ప్రైమ్ ఉద్దేశం ఏంటంటే ట్రైబల్ ఫార్మర్స్కి వాల్యూ ప్రపోజిషన్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కంపెనీ ఇది. ఇప్పుడు 7 ఏళ్ళు మా జర్నీ అండి. దీంట్లో మేము చేసిన అస్త్రం ఏంటి అంటే మేము విలేజెస్ని అడాప్ట్ చేసుకుంటున్నాం. అంటే ఆ విలేజ్లో 20-30 ఫ్యామిలీస్ ఉంటాయి. అడాప్ట్ చేసుకుని ఆ ఫ్యామిలీస్ పండించిన కాఫీ పంటని మేమే కొని మేమే ప్రాసెస్ చేసి మేమే క్యూర్ చేసి రోస్ట్ చేసి గ్రైండ్ చేసి మేము ప్యాక్ చేసి పంపిస్తున్నాం. ఇప్పుడు దాకా ఉన్న జనరేషన్ ఏంటంటే ఇప్పుడు దాకా నడిచే ట్రెడిషనల్ ప్రాసెస్ కాఫీలో ఏంటంటే కాఫీ బీన్ల వరకు వాళ్ళు ఎండబెట్టేసి అమ్మేస్తారు, కానీ దాని తర్వాత ఉన్న ప్రాసెస్ ఏంటి అనేది తెలియదు. సో లాస్ట్ 3.5-4 ఇయర్స్ నుంచి ప్రతి విలేజ్లోని నెక్స్ట్ జనరేషన్ ఉమెన్, అంటే వీళ్ళు ప్రిడామినెంట్గా ఒక 17-18 ఇయర్స్ నుంచి 25-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, వీళ్ళకి కాఫీని ఎలా గ్రేడ్ చేయాలి, రోస్టింగ్ ఎలా చేయాలి, గ్రైండింగ్ ఎలా చేయాలి అనే పైలట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. దానికి ఈ ఉమెన్ ఆంటర్ప్రినర్స్కి వచ్చిన బెనిఫిట్ ఏంటంటే మార్కెట్లో 120 రూపాయలకి అమ్మే అదే బీన్ని 380 రూపాయల నుంచి 400 రూపాయలకి ఎలా అమ్మాలి అనే కాన్సెప్ట్ మీద వాళ్ళని ఆంటర్ప్రినర్షిప్ చేస్తున్నాం ప్రస్తుతం. సో వీ హ్యావ్ అబౌట్ 7,890 ట్రైబల్ ఫార్మర్స్ whom we are working with directly. సో దాంతో ఏంటంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి ఎంతమంది ఉమెన్ ఆంటర్ప్రినర్స్ దాంట్లో ఉంటారు అనేది కూడా. సో మేము పైలట్ చేస్తున్నాం ప్రస్తుతం. డౌన్ ద లైన్ నెక్స్ట్ 3 ఇయర్స్ మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్ మేము ఎక్కడైతే పని చేస్తున్నామో ప్రస్తుతం ఒక్కొక్క విలేజ్లో ఒక ఉమెన్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ కావాలి. దానివల్ల నెక్స్ట్ జనరేషన్ ఉమెన్ ఇన్ ద సేమ్ విలేజ్ హ్యావ్ టు టేక్ దెమ్ యాజ్ అ రోల్ మోడల్. అది మా ఉద్దేశం అండి. సో విత్ ISF support, we are sure we're going to add a lot of value. We respect women so much because in the field of food, F&B, woman is the best empowered entrepreneur ever I have seen. Thank you so much, sir. థ్యాంక్ యూ. ఒక చిన్నది చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుందండి వేదాంశి, చిన్న శ్లోకము. ఆ తర్వాత వీ ఆల్సో హ్యావ్ మొమెంటో డిస్ట్రిబ్యూషన్. 1 second. యాక్చువల్గా వేదాంశికి మన భద్రాచల వేదాంశికి 1.5 lakh ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. ఎందుకు ఏంటని ఇప్పుడు చెప్తాం. ఒకసారి నేను మాట్లాడతాను. ఓకే. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. Dignitaries on the dais and off the dais, a very good afternoon everybody. So I hope you had a great darshan in Kshetram. So yeah, myself Vaishnavi here, she's my baby. So she's going to tell about how Sita, Ram, Lakshman is here in Kshetram in a way of shloka. So yeah. Jai Shri Ram. Jai Shri Ram. Andarki namaskaram. I'm yours Vedamshi Swaroop. Jaye Bhadradi Vaikunta Ramam Sita Ramanvitam Senka Sekra Danu Bana Daram Saumitri Sevitam Apadama Apahattaram Dataram Sarva Sampadam Lokabhiramam Sri Ramam Bhuyo Bhuyo Namamyaham. So one more is there. So I hope everybody knows the true version of Raghupati Raghava Rajaram song. So now she is going to sing that. Raghupati Raghava Rajaram Patita Pavana Sitaram Sundar Vigraha Meghasyam Ganga Tulasi Shalagram Bhadragirishwara Sitaram Bhagat Janapriya Sitaram Janaki Ramana Sitaram Jaya Jaya Raghava Sitaram Sri Rama Rama Rameti Rame Rame Manorame Sahasra Nama Tat
तुल्यं रामनामवरानने। जय श्री राम। जय श्री राम। जय जय श्री राम। जय जय श्री राम। जय श्री राम. Thank you so much. Chala wonderful, Amma. Now we are going to have memento distribution. I request Sheshadri garu to please announce the names. ఫస్ట్ మా గురువు గారు జయ సార్కి స్వామి మీ నుంచి వారికి ఆశీస్సులు ఇవ్వాలని. సాయి నుంచి గురుజీ అదే సైడ్ ఆయన ఎక్కడికి వెళ్ళరు, అలాంటివి మన దగ్గరికి వచ్చారు. అందరికీ 5-6 వాలంటీర్స్. నెక్స్ట్ దీనా సార్, వేర్ ఆర్ యూ? 5 తీపించారు, చేయించారు. 5 ఉండాలి. దీనా తొందర వచ్చేసి అందరినీ 5 ఆల్ వాలంటీర్స్కి తీయలేదా? అవునా? దీనా ప్లీజ్ తీసేసి ప్లీజ్. ఇక్కడ మీరు దీనా మన కంట్రీ హెడ్ కింద చేశారు వారు. ఇప్పుడు అయితే ఇక్కడ ఉన్నారు కదా, సింపుల్గా ఇన్వెస్ట్కో అందాక చెప్పారు కదా, తీసుకొచ్చిన హైదరాబాద్కి మనకి ఈరోజు కపుల్ 10,000-20,000 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీకి వారు కంట్రీ హెడ్కి చేశారు. నెక్స్ట్ మహేష్ గారు ఈయన కూడా మాకు ఎప్పటి నుంచో లాస్ట్ 1 year నుంచి మా ప్రయాణం ఐఎస్ఎఫ్కి. వారు కూడా బెంగళూరులో ఉంటారు. ఒక 3-4 తీసే. జ్యోతి గారు, సునీత, అంతే. నువ్వు నెక్స్ట్ సత్యేంద్ర గారు. మీరు మధుసూదన్ సాయిని మీరు వినే ఉంటారు. ఈ మధ్య బెంగళూరులో మనకి 20 లక్షల మందికి 33 కంట్రీస్లో ఫ్రీ ఫుడ్ చిల్డ్రన్ కండి. వరల్డ్స్ ఫస్ట్ ఫ్రీ మెడికల్ కాలేజ్. దాని అన్నిటికీ మన స్టూడెంట్స్ వచ్చారు. మోదీ గారు 2 సార్లు వచ్చారు, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చారు. దాంతోపాటు మా ఐఎస్ఎఫ్కి అదే మెయిన్ వెన్యూ ఫ్రీగా ఇచ్చారు మనకి, చేయమని ఇదని. వారు కూడా నెక్స్ట్ మంత్ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని. ఇక వాళ్ళేమి పొలిటిక్స్తో సంబంధం లేదు మనకి. ఇక్కడ ఏదో స్వచ్ఛంగా స్వామి వారు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ చేద్దామని వస్తారు. మధుసూదన్ సాయి వారు నెక్స్ట్ మంత్ 25th. వారు రిప్రజెంటేటివ్ అయినా మనం స్వామి he deserves. ఇట్లా గొప్ప. మేడం వస్తాం. మేడం వీళ్ళిద్దరూ చాలా రెయిన్బోలు కష్టపడాల్సి ఉంటుంది. నెక్స్ట్ సునీత గారు మీరు ఇక్కడ రండి. అచ్యుత్ ప్లీజ్ కమ్. తర్వాత యాక్చువల్గా అందరిని మర్చిపోయే ముందు జ్యోతి గారు ముందు మీరు ప్లీజ్. జ్యోతి ఈవిడ
మనకి వెల్స్ ఫార్గో బ్యాంక్లో చేస్తారు, కానీ చాలా చక్కగా అన్నీ మనకి భద్రాచలం అంటే పరిగెత్తుకుని ముందు వచ్చేసారు. వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇది కూడా సునీత గారు, ఆవిడ కూడా చాలా కంపెనీస్లో చేస్తున్న టైం తీసుకుని మాకు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. అచ్చయ్య మహేష్ అచ్యుత్, ఇతనికి స్టార్టప్ ఉందండి. అందరూ స్టార్టప్ అంటే ముందు ఫండింగ్ వస్తుంది, లేకపోతే ఏదో చేస్తామని వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ ఆయనతో పాటు వచ్చి స్టార్టప్తో పాటు మాకు కూడా హెల్ప్ చేస్తారు. అంటే ఆయన గురించి ఆయన టైం పెట్టకుండా మాకు కూడా టైం పెడుతున్నారు. అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. మనకి వాలంటీర్స్, మనం ఏం డబ్బులు ఇవ్వట్లేదు ఎవరికి, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ప్రోబోనాగా ఉన్నారు. ఇలాగ మొత్తం ఉన్నారు, సీఈఓస్తో సహా ఉన్నారు, కాగ్నిజెన్స్ సీఈఓస్తో సహా. థ్యాంక్ యూ అచ్యుత్ ఫర్ దాట్ కమింగ్ ఇన్. ఇంకెవరు మర్చిపోలేదు? ఇన్వెస్టర్ గవర్నమెంట్ ఇన్వెస్టర్ గవర్నమెంట్ ఓకే, మీరు నేను వెళ్ళాలి. మర్చిపోయి సరే అండి. స్వామి జై శ్రీ కార్యక్రమం మనం ఎంఓయూస్ ఎంఓయూ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి. So, yeah, in this occasion, now International Startup Foundation is going to exchange couple of MOUs. So, we will be starting with Impact Hyderabad. Impact Hub Hyderabad. Yeah. World Impact Hub Hyderabad. I would like to welcome Nagaraja Garu. Please come onto the stage. I think let him explain about Impact Hub. Could you please explain? Yeah. Yeah, please. Yes. So now I'd like to give the mic to Dr. Raja to explain about Impact Hub. Please go ahead. Namaste, everybody. I'm very much excited and I'm very much happy that I'm here today at the holy place. I mean, like till now, the great, renowned, sacred people have said so many things about this place. So I am overwhelmed. In fact, just even a week back, I never thought I would be here, but by the grace of Lord Rama and with the great support of J. Chaudhary Garu and his team, I'm here. And we had only a very brief conversation a couple of days back about this Impact Hub with Mr. Chaudhary Garu. And I know him for the last couple of years, like 5 to 6 years, but somehow we lost contact. And again, thanks to my good friend, a tech entrepreneur, and the chairman of this Hyderabad Impact Hub chapter. So Vijay Madhuri, he said, hey, we must. I said I would love to meet him again. And it was a very serendipity, and he said that I must be a part of it. So by the support of all these people, I'm here. And during our casual conversation, I tried to explain him in depth, and he said immediately, right now we need Impact Hub Hyderabad to be a part of this ISF. Impact, how it is going to help the society? Yes, I mean, like, yeah, it's a great question. Like, he's asking how it is going to help the society. So Impact Hub is a global organization headquartered in Vienna, Austria. So here the main intention of this hub is to create an impact not just in Europe, not just in the advanced countries, but throughout the globe. So they are a torchbearer for the
social entrepreneurship. They work across different verticals, especially in the entrepreneurship, social entrepreneurship. One of their main mandate is to help the rural entrepreneurs. And that is what it was eye-catching for me, like when I was talking to Jay Garu, we do a rural entrepreneurship program, and that we would start at Bhadrachalam. I said, it's wonderful. And probably this is where I would connect to my global network, Impact Hub back in Austria, and say, hey, here is a great organization which emerged from India Startup Foundation to International Startup Foundation. Probably this is the organization with whom we should work to make an impact on the society. See, here it's not just the funding. I mean, like, there are huge funding opportunities from European Union and Germany as such, and we would love to see that those funds are routed through Impact Hub networks to ISF and to the rural entrepreneurs, and we want to see that the change will percolate to the grassroots level. So the basic fundamental principle of this Impact Hub is to create at the grassroots level. And at the grassroots level, the Impact Hub was very much worried, like when we said, hey, we do this with AI focus. You know, without AI, the whole systems right now, what they exist is we need technology. This is what we try to explain them. Probably there was a misconception at Global Impact Hub headquarters that, hey, India is still an emerging country. I mean, like, how can they do this? Then we said we have got a great team in form of my chairman, Vijay Madhuri, my classmate as well. And here we have a great proponent of this AI and technology who built the whole of Hyderabad. I mean, like, a lot of people have said about him. So whenever that high-tech comes, then it reminds of Jay Chaudhary Garu. He is the man behind. That's what I heard. I have not experienced. But I must be very proud that I'm standing with him here, and definitely would love to see a European and a German folks collaborations to bring funds, to bring innovation, to bring it to the grassroots level, and we would love to see and work together with all this family. I'm very proud to and privileged to be a family member of this ISF. Thank you very much, sir. I think I can speak hours together, but I'm very, very overwhelmed. Thank you very much. Thank you, Raj. Thank you, sir. Wish you all the best. Thanks, sir. So now ISF is also venturing into ISF Sports so that there is a more inclusive interaction between investors, startups, CEOs, students and everybody. So now we are partnering with Racing Ahead Sports Management Company, and I would like to invite Srinivas Garu to come onto the stage. Yeah. Yes. This is very kind of you. So MS Srinivas Garu, please. Exchange the MOU. Yeah. So ISF is now exchanging MOU with Racing Ahead Sports Management for organizing many sports between students, CEOs and CXOs. This would be a great interaction moment for students and CXOs. You can tell how we can contribute in the rural Srinivas Garu, please, in your words. Good afternoon, everybody. Jai Shri Ram. First of all, I would want to thank Jay sir wholeheartedly for giving us this opportunity. We started Racing Ahead Sports Management 2 years back with the aim of organizing competitive sports to various segments of the society and build our own sports centers, eventually going down to tap talent in the rural and grassroots areas through the modes of centers and competitions. One day we hope to see by 2036 Olympics, which will hopefully be held in India. Our hope is to see a medalist from India who will be proud to say has come from the Racing Ahead Sports Management. And Jay, we reached out to Jay sir very recently, and he instantly asked us to reach out, come to this, and then he has given us a platform through which we can get started. We are really honored and thrilled to partner you, sir, in this. First tournament when it's happening? We are in fact starting the first event for ISF in the first weekend of April. It will be in Hyderabad, and we hope that all of you will be there to take part in it, and then you'll get an idea of our capabilities. We have one tournament in Bhadrachalam? Definitely, sir. We'll hopefully trickle down our tournaments and centers to the Bhadrachalam area also pretty soon. Thank you so much, sir, for this.
All the best. That's it. అయిపోయిందా? కాదు సార్, ఒక్క నిమిషం మీరు వచ్చారు. సో వేదాంశ్ అది కదా దానికి అది అది ఇన్స్టాలో ఓన్లీ 1 lakh ఉన్నారు కదా, ఇన్స్టాలో మొత్తం నువ్వే ఉండాలి. ఇన్స్టాలో 1 lakh కాదు, ఇప్పుడు దీన్ని గోదాదేవిని పెట్టేస్తారు శ్రీరంగం వాళ్ళు. ఇతను మదర్ సో ఈసారి ఫస్ట్ బిఫోర్ వీ క్లోజ్ ఐ మీన్ నాకు మనకి ఈరోజు ఇంత సింపుల్గా అనిపిస్తుంది. చాలా 15-20 రోజుల నుంచి 20 days నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. ఆల్ దట్ ఐ వాంట్ టు కాల్ ఆల్ ఆఫ్ దెమ్ జస్ట్ టు హ్యావ్ ఎ థింగ్. ఫస్ట్ ఐ విల్ కాల్ మాకు యాక్చువల్గా మా మామగారు ఇక్కడ ఇదండి, మా మామగారు ఉన్నారా? అయ్యో లేరా? అత్తగారు మీరు ఒకసారి రావాలి. ఆవిడ రాదు జనరల్గా. ఈరోజు యాక్చువల్గా సింపుల్గా వాళ్ళు ఇక్కడే ఉండి చేయడం వల్ల నాకు వాళ్ళతో పాటు భద్రాచలం ఇది అనుసంధానం అంటారు కదా, అట్లా అయింది. అత్తగారు ఒకసారి రావాలి, పర్లేదు మీరు. అలాగే మనకి అఫ్కోర్స్ విష్ణు ఈయన బేసికలీ హెల్ప్ మొమెంటోస్ ఆయనే ఇక్కడ మనకి హెల్ప్ చేస్తున్నారు. అలాగే శృంగేరి ఉందండి, శృంగేరి అత్తగారు శృంగేరిని ఈవిడ మా మామగారిని ఎత్తుకున్నట్ట, పెంచాట. ఇప్పుడు కూడా షీఈస్ డూయింగ్ సర్వీస్ వెళ్ళాను ఎక్కడికి. దాట్స్ హౌ శృంగేరి. ఇప్పుడు విష్ణు కూడా దుబాయ్లో కూడా 10,000 మందికి కళ్యాణం చేస్తే ఈయన చేయించాడు. దుబాయ్లో 10,000 people కళ్యాణం. విష్ణు దేర్ ఈజ్ అ స్పోక్స్ పర్సన్ ఫర్ అవర్ భద్రాచలం, ఆల్ ద మూవీస్ ఇన్ ఆల్ దట్ ప్రమోషన్. శృంగేరి రామ్ రండి. ఈమె మా మామగారిని చెప్పారు చాలా. అత్తగారు ఎక్కడున్నా రావాలి. మాతోనే ఉంది. మా అమ్మని పెంచింది, మా నాన్నని పెంచింది, మా అమ్మని కూడా పెంచింది. అమ్మని లాస్ట్ 65 years. సో తనే మా అమ్మని పెంచింది, మా నాన్నని పెంచింది. సో తనకి ఎప్పటికీ మేము కొనుక్కుంటాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ధనమ్మ ఎక్కడున్నా? ఇక్కడ మనకి ఇదంతా చేస్తున్నది రామ్ షీజ్ ధనం. తను ఇక్కడ మన శ్రీనిధిలోనే గత 5 ఏళ్ళ నుంచి మొత్తం ఇప్పుడు చూసిన వాట్ ఎవర్ ఆర్గనైజేషన్ సింగిల్ హ్యాండెడ్గా ఉన్నారండి వీళ్ళంతా. ఇక్కడ ట్రైబల్స్ అట్లాంటిది మనకు వచ్చి చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ ఇది. తర్వాత వెంకట్ గారు ఎక్కడున్నా రావాలి. వెంకట్ ఇప్పుడు ఈ 15-20 days నుంచి వెంకట్ నేను చెప్పే వెంకట్ ఒక్కలేనండి. ద మ్యాన్ బిహైండ్ ఆల్ ఆఫ్ హీ హ్యాస్ గాట్ ఎ కంప్యూటర్ రిపేర్ షాప్. ఐ విల్ టెల్ యూ ద స్టిక్స్. మా గురువు గారు అంటే రామస్వరూప్ గారి కోసం అని మన అయోధ్య చేసి ఇంకా పడుకోలేదు పూర్తిగా. నా కాల్ వెంట్ అండ్ ఈ సెడ్ ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్, నాట్ స్లీపింగ్. యాజ్ యూ సీ దేర్ ఎస్టర్డే ఇదన్నా వెంకట్ మొత్తం ఇదంతా ఎండ్ టు ఎండ్ మీరు నన్ను అంటున్నారు కానీ ఆర్గనైజ్ చేసిన వారు సార్. రండి వెంకట్ గారు. అలాగే రహీం గారు పేరు కదా, గిరి గారు. రహీం ఆల్సో బీన్ దన్ ప్లీజ్ రండి వెంకట్ రండి గిరి. వీళ్ళు జర్నలిస్టు, వారు ఆర్గనైజ్ చేసి ఇక్కడంతా నిన్న మన బోర్డు మీరు చూస్తుంటారు. వీళ్ళందరూ మన ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్గనైజ్. రండి వెంకట్. రహీం భాయ్ అయ్యే రహీం భాయ్ అయితే అసలు అంతా ఎంతో ఇదితో మొమెంటు రమ్మనండి సార్. అంటే తాత శ్రీమన్నారాయణ ఆయన మీరందరికీ తెలుసు, చిన్నజీయ స్వామి మన స్వామి రూపంలో ఆయన ఒక రిప్రజెంటేటివ్. యాక్చువల్గా మా పెద్ద జీయ స్వామి మనవుడు. అలాగే పూర్వాశ్రమంలో
పెద్ద జయస్వామి డాక్టర్ వారి అమ్మ మదర్ ఆండాలమ్మ గారు వాళ్ళు కూడా వచ్చారు. కమ్ మాకు ఇక్కడ ఆర్గనైజ్ చేయాలని చెప్పి వారు కూడా ISF వాలంటీర్ అయ్యారు సార్ మీ లీగ్లో. ఈజ్ డూయింగ్ ఆల్. తర్వాత స్వామి నువ్వేరా పిలవండి, మీరు నేమ్స్ చెప్తాను సార్. ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత అసలు మర్చిపోకుండా నా వాహన చోడుకుని అంటాం అందరింటాం. ఎప్పటి నుంచి ISF నుంచి వచ్చారు ఫర్ హిమ్. స్వామి, ఆయన పేరు స్వామియే. స్వామి ఎక్కడుందో రావాలి. స్వామి దా పిలో స్వామి. ఆయన మొహమాటపడుతాడు. కమ్ ఫాస్ట్ చేసి మీరు చూసుంటారు కదా. మీకు మనకంతా నాతో పాటే మీరు నాకు అప్పచెప్పిన దీంతో అంతా మొత్తం మూమెంట్ పాప అంతా ఏదనకుండా అలాగే మనకి అకామిడేషన్ ఇచ్చి గురుగారు అంతా ఉండి చక్కగా ఏర్పాట్లు చేశారు. వారిని కూడా రావాలని చెప్పి కోరుతున్నాం. కమ్మ సంఘం సేవా సమితి స్వామి రామస్వరూప్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. రామస్వరూప్ ఇక్కడే ఉండాలి. పిలవమంటారా? రామస్వరూప్ స్వామి గారు. మర్చిపోకుండా శ్రీనివాస్ సార్ అసలు మర్చిపోయినాను. సో సారీ. ఇతను పైన మాకు ఇదుండి ఎప్పటి నుంచో ఉండి ఒంటి చేత్తో 100 పీపుల్ అయినా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాడు మన శ్రీనివాస్. థ్యాంక్స్ అమ్మ శ్రీనివాస్. గురు రామస్వరూప్ స్వామికి ISF తరఫున షాలువలు ఇచ్చారు. స్వామి అలాగే I want to thank Vijay. Can you stand up? Vijay and all of them. Ram Kishore Doppler, Tata Naresh. Thank you all. Anju, everybody here. Thank you all for showing there. మా ISF తరఫున జై శ్రీరామ్ అని రాష్ట్రానికి చెప్పండి. ఈరోజు అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా ఒబామా టైంలో మన భద్రాచలంలో ఒబామాకి అడ్వైజర్ అని మీ అందరికీ ఎంతమంది తెలుసో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒబామా టైంలో రామనవమి చేయించి ఇప్పటికీ సాగుతోంది. అదర్ గవర్నమెంట్స్ ఆల్సో వారి గురించి వారు చెప్పరు. అదే కదా మెయిన్ థింగ్ ఏంటి, చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు లేకపోతే మా శ్రీనిధి లేదు, లేకపోతే ఇక్కడ ఏమీ లేదని నేను చెప్పగలను. మన భద్రాచలం గురించి అన్నీ చెప్పేది రామస్వరూప్ గారే. ఇప్పుడు మనం మూమెంట్ వస్తుంది అందరికి తెచ్చాం కదా, అందరికి అక్కడ కూర్చున్నప్పుడు ఇచ్చేద్దాం. ఇచ్చేసి We have come to the end of the program. Before we close the program, I want to thank all the people who traveled from different countries, different cities in India to come and spare their valuable time here. I also want to thank all the volunteers from Bhadrachalam area. They provided excellent arrangements for us to stay here, and also all the arrangements, whether food or the boat ride, everything, I mean, very meticulously they planned and executed. I want to thank all of them. So this is only beginning. As our Sheshadri was telling, this is only Bahubali teaser, not even a trailer. So the main story will come, and after seeing the success of the tribal Bhadrachalam area startup boot camp, this is the beginning of new era in the startup ecosystem in the world. So why not we create a strong startup ecosystem in the rural areas like Bhadrachalam? I think this is the test case for us. With Swamiji's blessings, definitely we'll be able to make it a grand success. I want to thank all of you to make this a grand success. Thank you.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ అపాలజైజ్. శేఖర్ గారు ఐఎస్ఎఫ్ అక్కడ కూర్చున్నారు. ప్లీజ్ శేఖర్. చాలా మంది ఉన్నారు. శేఖర్ ఈజ్ అవర్ కోర్. శేఖర్ దీక్షిత్ సార్, ఐఎమ్ కాలింగ్ యూ ఓన్లీ. ప్లీజ్, ఈజ్ అ కోర్ వాలంటీర్. ప్లీజ్. So our volunteers have to be more aggressive. They should come onto the stage without calling. Yeah. After that. I request everybody to stand up for the national anthem, and after that please be seated in your seats. Some mementos would be coming to pick up. All children should come here to sing the national anthem. All the children, Slope, Way, and other children, come up. Anjali, Krish, Fast. Krish. Make it All the fast. children, you have to sing the national anthem. No music. Come. Let's go. Outside. All the children, please come. Vedanshi, come here. And one more thing I forgot to mention. Yesterday, we thought of encouraging the jury calls. There is no age limit, no lower age limit. Any LKG to up to below 16 years, we are going to identify the youngsters like that, and we want to make them as jury calls, beating all the other startups. So this is a new project which yesterday was announced. It's called ISF jury calls. Maybe some of them could be those jury calls who can create billion-dollar opportunity. So who is going to sing the song? National anthem? Okay, we'll start. Jana Jana Adinayaka Jaya He Bharata Bhagya Vidata Punjab Sindhu Gujarat Maratha Dravida Utkala Banga Vindhya Himachala Yamuna Ganga Ujjvala Jaladhi Taranga Nava Shubha Name Jage Tava Shubha Ashisha Mage Vahe Tava Jaya Tata Jana Jana Mangala Dayaka Jaya He Bharata Bhagya Vidata Jaya He Jaya He Jaya He Jaya 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 He Jaya He Jaya Shri Ram. హలో లంచ్ కూడా ఇక్కడ లంచ్ ఫాలోస్. ప్లీజ్ హ్యావ్ లంచ్. లంచ్ కెన్ ప్రసాద్. ప్లీజ్ సిట్ డౌన్ మొమెంటోస్. విల్ జస్ట్ డిస్ట్రిబ్యూట్ ప్రసాద్ మొమెంటోస్. యూ హ్యావ్ సమ్ ఆఫ్ వాట్ యూ టేక్ అవేస్ విల్ బి వెరీ మెమరబుల్ టేక్ అవేస్. నాట్ యూ గెట్ నార్మల్ నాట్ గుడీస్. దిస్ ఇస్ టిపికల్. ప్లీజ్.